నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, 3 రోజుల పాటు కొనసాగనున్న ముఖ్యమంత్రి పర్యటన. గుంటూరులో ఘనంగా ప్రారంభమైన నంది నాటకోత్సవాలు, హాజరైన మంత్రి వేణుగోపాల్, పోసాని కృష్ణమురళి, అర్హులకు మాత్రమే నంది అవార్డులు ఇస్తామని ప్రకటన. వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శనంతో తరించిన భక్తులు. 2024 సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు, విజయవాడలో ఉన్నత స్థాయి సమీక్ష, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా ఆదివారం, సోమవారం పర్యటనలో భాగంగా క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ఇందులో భాగంగా రిమ్స్ లో వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేర్ బ్లాక్ మానసిక వైద్యశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కడపలో LV ప్రసాద్ కంటి ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. అదేవిధంగా సెంచురీ ప్లే ఇండస్ట్రీస్ ప్రారంభించగా 1000 కోట్లతో యూనిట్ ఏర్పాటుతో 2266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. గుంటూరులో రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన నంది నాటకోత్సవాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, FDC చైర్మన్ పోసాని కృష్ణమురళి ముఖ్య అతిథిగా హాజరై నాటకోత్సవాలను ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకి అవార్డుల్ని దక్కాయని సందర్భంగా FDC చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. నంది అవార్డుల్లో గతంలో తనకు అన్యాయం జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నన్ను చైర్మన్ చేశారు. అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నాం. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నాటక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. వర్క్ షాపులు నిర్వహించి కళాకారులకు ప్రోత్సహిస్తామని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. అదేవిధంగా నాటక రంగంలో ఇదొక చారిత్ర ఘట్టమని మంత్రి వేణుగోపాల్ తెలిపారు. మొత్తం 73 అవార్డులు ఇవ్వబోతున్నామని, 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. నాటక కళాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాం. నిరుత్సాహంతో ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశం. రాష్ట్రంలో అంతరించిపోతున్న కళల్ని సజీవంగా ఉండాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వీధి నాటకాలను సైతం ప్రోత్సహిస్తున్నాం. వెనుకబడిన వర్గాల నుంచి ఎక్కువ మంది నాటక రంగానికి వస్తూ ఉన్నారు. ప్రభుత్వం అవార్డులు ఇవ్వటం వలన కళాకారులకు మరింత గౌరవం దక్కుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇప్పుడు ఇవ్వనున్న అవార్డులు ప్రతిబింబాలు. నాటక రంగంలో ఇదొక చారిత్ర ఘట్టమని మంత్రి వేణు తెలిపారు. అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి ఒక మహనీయుడి పేర, అలాగే లక్ష్మీకాంతం గారి పేరున ఈ కళావేదిక ఏర్పాటు చేయడం, దానితో పాటు ఈ నగరం అంతా సంఘ సంస్కర్తల యొక్క ద్వారాలు ఏర్పాటు చేయడం. చరిత్ర ఒక ప్రేరణ కావాలి. చరిత్రకారులు ఒక మార్గదర్శి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి చెప్పారు మా కమిషనర్ గారు. నాటకం అంటే నేను 15 వర్గాల సంక్షేమానికి మంత్రిని, FDC కూడా ఉన్నాను. FDC అంటే సినిమాటోగ్రఫీ కూడా. అంటే 15 వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు ఏలూరులో ఎన్నికల ముందు. 15 వర్గాలు అనేటువంటిది ఇతర రాజకీయ నాయకుడికి, సమాజానికి ఎలా అంటే బలహీనులు అనేటువంటిది. బలహీనులు కాదు వారు. వచ్చినప్పటి నుంచి సినిమాల్లో, టీవీలో, స్టేజీల్లో అన్నింటిలో నేను కూడా ఆర్టిస్ట్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. ఈ 25 years నుంచి నేను చూస్తూ ఉన్నా, మీకు తెలిసే ఉన్నది. ప్రతిసారి నంది అవార్డు ఇస్తారు సినిమాకి, స్టేజీకి, టీవీకి. అయిపోయిన తర్వాత పేపర్లో పెడతా ఉంటారు, టీవీలో పెడతా ఉంటారు, జనం చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు అమ్ముకున్నాడు, వీళ్ళు అమ్ముకున్నాడు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, ఆ క్యాస్టర్కి ఇచ్చారు, వీళ్ళంతా వాడికి ఇచ్చారు. అది ఈ రోజు వరకు, ఈ ప్రభుత్వం రానంత ముందు వరకు మీరు ఎప్పుడైనా పేపర్స్ చూడండి, టీవీలో చూడండి. ఒకటైతే నేనే తట్టుకోలేక ప్రెస్ మీట్ వచ్చి ప్రూవ్ చేశా, ఇది అన్యాయంగా ఇస్తున్నారు అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాన్సిల్ చేశాడు. నందరాజు ఎవరికని. కానీ
నా దురదృష్టం ఏంటంటే 20 ఏళ్ళలో నాకుంటే హైదరాబాద్ వచ్చింది, అది కూడా పోయింది. అందులో ఇది ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందో ప్రభుత్వం దగ్గర, అందులో నేను నా ఒక్కడికి ఇచ్చారు. ముక్కోటి పర్వదిన వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. ఈ మేరకు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకొని విశేష పూజలు జరిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం గావించారు. దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోరంట్ల గార్డెన్స్ ఆరగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ముక్కోటి ఏకాదశి నాడు దైవ దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఓం విష్ణవే నమః సమంజన గిరీశాయ నమః విషాత్రిపదయే నమః వేరుపుత్ర గిరీశాయ నమః సరస్వామి గణేశుషే నమః మారాకల్పసేవ్యాయ నమః వజ్రదుద్విషయాయ నమః సువర్చల సుధన్యస్వ సేనాపత్య అధీశం శ్రియాధ్యాసదవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. గోరంట్లలో అనాదిగా భక్తజన కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చేటువంటి ఇలవేల్పుగా వెలిసినటువంటి అనాదిగా వేంచేసిన సుమారు 90 సంవత్సరాల క్రితమే ఇక్కడ వేంచేసి 20 సంవత్సరాల క్రితం వాయు ప్రతిష్ఠ రూపంలో ప్రతిష్ఠించబడినటువంటి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజున ముక్కోటి ఏకాదశి వైభవోపేతంగా జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. స్వామివారి దర్శనార్థమై భక్తుల క్యూ సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా భక్తుల క్యూ ఉంది. వీళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో ఓర్పుతో భక్తితో స్వామివారిని సేవించడానికి విధంగా విచ్చేస్తున్నారు. అటువంటి స్వామివారి దేవస్థానంలో అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ గారు, అదేవిధంగా కార్యదర్శి అరుణాచలం మాణిక్యవేల్ గారి యొక్క మిగతా కమిటీ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ విధంగా స్వామివారి ఉత్సవాలు అనేకం జరగబడుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రెండో రోజు సిఈసి బృందం సమావేశం ముగిసింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష జరిపారు. మొదటి రోజు ఎన్నికల సన్నద్ధతపై 18 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇచ్చారు. అదేవిధంగా శనివారం సిఈసి బృందానికి ఎన్నికల సన్నద్ధతపై నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంత, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ, సన్నద్ధత, పోలింగ్ కేంద్రాల పరిస్థితి, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర వాటిపై సమీక్ష చేశారు. చెక్పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సిఈసి బృందం ఆరా తీసింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రతపై సమీక్ష చేపట్టారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకి కేంద్ర బృందం సూచించింది. ఓటర్ల జాబితాలో అవకతవకల్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని సీఈసీ బృందం హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఫిర్యాదులపైన సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని దానిపై వివరాలు తెలుసుకుంది. I am confident that once you interact with a very high caliber of officers like Wilfred Saab and Botole and all the trainers and interpreters that you meet at IDM, you walk through the material. You got a basic sense how the steps will unfold and what will you look at. The rest we rely upon the fact that all of you do your due diligence now. Read the material. You are in touch with most of our resource persons. Feel free to coordinate and contact them directly. And technically, all of you have now become alumni of the IDM, which is like a co-shared and co-owned facility for all of you. The hostel is also now working. So welcome to any time. General decorum demands कि अगर आपको कोई आवश्यकता है तो route it through the CO office so that they know. But in emergency or requirement, you're free to contact us. So the kind of layering has occurred. One more level which we would like to do will be the IT platforms and IT applications. ఈ నెల 26వ తేదీన గుంటూరులో సిపిఐ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన వివరాలను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి శనివారం మీడియాకు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడంలో సిపిఐకి ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. పార్టీ 99వ
వార్షికోత్సవాలు గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించాలని మరి ఆలోచిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నిర్వహించే కార్యక్రమానికి సిపిఐ మరి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్ గారు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారు పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ సభ్యులు, సానుభూతిపరులు, అట్లాగే కార్మిక సంఘాలు, అట్లాగే వామపక్ష అభిమానులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని, అట్లాగే ఉదయం 10ంటికి మలలింగ భవన్లో జరిగే ఈ సభని విజయవంతం చేయాలని నగర ప్రజల్ని సిపిఐ పక్షాన కోరుతా ఉన్నాం. ఏదైతే 1925లో సిపిఐ మరి ఆ రోజున మరి ఏర్పాటు చేసుకొని ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో మరి ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మరి నిర్ణయించిన పార్టీ సిపిఐ. అనంతరం అనేక పోరాటాలని నిర్వహించడం ద్వారా సిపిఐ ప్రజలకు అండగా నిలబడడం జరిగింది. ఆ రోజు డిసెంబరు 26వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది. ఆనాడు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర వహిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించేటటువంటి వైపున నిర్ణయం, అలాగే కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజ నిర్మాణం భారతదేశంలో ఏర్పడాలని ఆనాటి నుండి ఈనాటి వరకు 99 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ప్రజలకు సేవ చేయడంలో ముందుండే సంస్థ ఏఈఎల్సీ సంస్థ అని మోస్ట్ రెవరెండ్ పరదేశి బాబు కార్పొరేటర్ బూసి రాజలత తెలిపారు. ఈ మేరకు నగరంలోని లార్జ్ సెంటర్ నుంచి బ్రాడీపేటకు వెళ్లే మార్గంలో ఫాదర్ హయర్ ముఖద్వారం ఆర్చికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మోస్ట్ రెవరెండ్ బిషప్ పరదేశి బాబు, రెవరెండ్ ఎస్జే బాబురావు, ట్రెజరర్ అర్నాల్డ్ మోసెస్, కార్పొరేటర్లు ఈచంపాటి ఆచారి, బూసి రాజలత, వైఎస్ఆర్సీపీ నాయకులు మాతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బత్తుల దేవానందు, పాటిబండ్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫాదర్ హయర్ మాకు దేవుడిచ్చిన వరం లాంటి వారని, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫాదర్ హయర్ ముఖద్వార నిర్మాణం మా కల నెరవేరబోతుందని చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫాదర్ హయర్ ముఖద్వారాన్ని నిర్మించి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నామని తెలిపారు. ఈ స్థలాలలో స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ మరియు హాస్పిటల్స్ నడుస్తున్నాయని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూ భవిష్యత్తులో కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ, క్రైస్తవేతరులందరికీ ఆంధ్ర వ్యాంజకల్ నూతన సంఘ పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు అనుగ్రహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఎన్నో సంవత్సరాల యొక్క అపూర్వమైన మా కళ ఈ ఫాదర్ అయ్యర్ గారి యొక్క 180 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఈఎల్సీ సంఘం ఈ ప్రాంతంలో ఫాదర్ అయ్యర్ గారి యొక్క మార్గము మరి పెట్టాలని ఆశ ఎంతో కాలం నుంచి మా మనసులో ఉంది. నేటికి మరి మా యొక్క సంఘం, మా సంఘస్థులు, నాయకులు, పాస్టర్స్, బిషప్స్ అందరూ కలిసి మేము ఈ మార్గమును ఫాదర్ అయ్యర్ గారి యొక్క మార్గముగా ఒక పెద్ద హార్చ్ కట్టి ఫాదర్ అయ్యర్ గారి స్టాట్యూస్ను పెట్టాలనే ఉద్దేశంతో ఈ దినం శంకుస్థాపన చేయడం జరిగింది. పేటలోకి వెళ్ళే మార్గాన్ని, ముఖద్వారాన్ని ఫాదర్ అయ్యర్ గారి ముఖద్వారం కింద ఈరోజు ఆర్చికి శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ఏఈఎల్సీ బిషప్ గారు అయినటువంటి పరదేశి బాబు గారు, అదేవిధంగా వెస్ట్ సినడ్ బిషప్ గారు అయినటువంటి ఎస్జే బాబురావు గారు, మరి ముఖ్యంగా ట్రెజరర్ ఆర్నాల్డ్ మోసెస్ గారు, అదేవిధంగా మరి చర్చ్ నార్త్ ప్యారిస్ సంఘ పెద్ద అయినటువంటి శామ్ అంకుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం. మరి ఇవన్నీ కూడాను ఒకప్పుడు ఫాదర్ హయ్యర్ గారు, అదేవిధంగా లూథరన్ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా అవసరమైన వాళ్ళకి, బలహీన వర్గాలకు కూడాను ఈ స్థలాలన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు గుంటూరులోనే ఏఈఎల్సీకి సంబంధించిన ఎన్నో ల్యాండ్స్లో హాస్పిటల్స్ నిర్మించి ఉన్నారు, కాలేజెస్ నడుస్తున్నాయి, స్కూల్స్ నడుస్తున్నాయి. ఇది ఒక సేవా సంస్థ, అంటే ప్రజల కోసం ఎప్పుడు కూడా ముందుండేటువంటి సంస్థ ఈ ఏఈఎల్సీ సంస్థ. ఈ విధంగానే ఇది ముందుకు వెళ్ళాలని
మరి ముఖ్యంగా జగన్ ఆడుతుంది ఆడుదాం ఆంధ్ర కాదు, ఏపీ యువత జీవితాలతో కబడ్డీ ఆడుతున్నారని విద్యార్థి యువజన సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు తెలుగు యువత, జనసేన యువజన విభాగం, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో కబడ్డీ ఆడుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆడుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట అంటూ నినాదాలు చేశారు. జాబులెక్కడ జగన్, ఆడుదాం సరే, ఉద్యోగాలెక్కడ అని వివిధ రకాలలో కూత పెడుతూ కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాజర్, జనసేన యువజన నాయకులు ఆళ్ల హరి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ లోకం విలయతాండవంతో ఇబ్బందులు పడతా ఉంది. నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు? ఈరోజు నిరుద్యోగ యువత తరపున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం. అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈరోజు మా నిరసనని ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట. అయా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి. ఆటలంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా, క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా. కానీ నువ్వు హెలికాప్టర్ నుంచి కింద చూస్తే నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాళి చేస్తా ఉన్నాయి, దీన స్థితిలో నేను ప్రశ్నిస్తా ఉన్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వసతులు కల్పించలేకపోయావు. గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం ని బాగు చేయకుండా శిథిలావస్థ చేర్చావు. అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లయలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు. ఈరోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం, నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థులకు చూస్తా ఊరుకోదు. తప్పకుండా మా నిరసనని ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం. యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన ఈరోజు పోరాడుతూ అందరూ తెలుగు యువత కూడా ముందుండే సందర్భంగా హెచ్చరిస్తాం. సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ సారథిని మరొకసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టేందుకు ప్రజలు ముందుకు రావాలని గుంటూరు తూర్పు వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నగరంలోని 54వ వార్డు సంజీవయ్య నగర్ 17వ వార్డు ఐపీడీ కాలనీలో శనివారం నిర్వహించడం జరిగింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు 198% అమలు చేశామని తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మల్లవరపు రమ్య, ఫర్జానా మరియు వైసీపీ ముఖ్య నాయకులు అగ్గిపెట్టి రాజు, మద్దిరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. ఈ మేరకు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు శనివారం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని వారు సూచించారు. రోజు అంగన్వాడీల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. రిటైర్డ్ అయిన వెంటనే చెల్లించాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడంలో వెనకబడిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిన్న సాయంత్రం చనిపోయినటువంటి హెల్పర్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము పీడీ ఆఫీస్ ముందులో ధర్నా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. చనిపోయిన హెల్పర్ ఆయమ్మకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనవరి 7వ తేదీన విశాఖలో మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. ఈ మేరకు సదస్సుకి సంబంధించిన పోస్టర్లను శనివారం యూనియన్ నేతలు ఆస్కారరావు, ఈశ్వర్, మధుబాబు తదితరులు విడుదల చేశారు. మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ని బలోపేతం చేసేందుకు నూతన సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ పక్షాన సుమాంజలు తెలియజేస్తూ, నా పేరు డి ఈశ్వర్. నేను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థలో
ఉద్యోగస్తులందరినీ కలిపి ఒక తాటిపై తీసుకురావడం కొరకు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఏదైతే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిందో రాష్ట్రంలో ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేస్తున్నటువంటి క్యాడర్లకి సంబంధం లేకుండా అన్ని క్యాడర్లు అంటే మినిస్టీరియల్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటరీ సూపర్వైజర్స్ కానీ శానిటరీ మేస్తూర్లు హెల్త్ అసిస్టెంట్లు అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ రెవెన్యూ సెక్షన్ కానీ హెల్త్ సెక్షన్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అందరు ఉద్యోగస్తులతో కలిపి ప్రప్రథమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘమే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్. ఈ యొక్క సంఘానికి నగరపాలక సంస్థలన్నింటిలో తిరిగి ప్రతి కార్పొరేషన్లో కూడా ఈ యొక్క సంఘం యూనిట్ని ఫామ్ చేస్తున్నాము నగరపాలక సంస్థ వైడ్గా. అలాగే ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో కూడా యూనిట్ ఫామ్ చేశాము లోకల్గా ఒక బాడీని. ఈ యొక్క బాడీ అడ్హాక్ కమిటీగా ఉంటుంది. రేపు 7వ తారీఖున విశాఖపట్నంలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ బహిరంగ సభను జయప్రదం చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పర్మనెంట్ కమిటీ ఫామ్ అవుతుంది. ఈ నెల 26న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని లయోలో స్కూల్లో జరిగే ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు నగరపాలక సంస్థ తరపున చేపట్టవలసిన పనుల్ని ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలని విభాగాధిపతుల్ని ఆదేశించారు. ఈ మేరకు శనివారం చుట్టుగుంట నుంచి లయోలో స్కూల్ వరకు ఇంజనీరింగ్, ప్రజా ఆరోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. ఇందులో తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. లయోలో స్కూల్ పరిసరాల్లో ముఖ్యమంత్రి పర్యటన మార్గాల్లో స్పెషల్ శానిటేషన్ పనులు చేపట్టాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. గ్యాంగ్ వర్క్ ద్వారా రోడ్ల స్వీపింగ్, బ్రషింగ్, క్లీనింగ్, హై బర్మ్స్ తొలగింపు పనులు వేగవంతం చేయాలని తెలియజేశారు. ఇన్స్పెక్టర్లకు విధులు కేటాయించాలని, ముఖ్యమైన పాయింట్స్ వద్ద ఎన్విరాన్మెంట్ కార్యదర్శులకు బాధ్యత ఇవ్వాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు లేకుండా పట్టణ ప్రణాళికాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డివైడర్లకు పెయింటింగ్లు, రోడ్లకు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు, లయోలో గ్రౌండ్ ని సిద్ధం చేయాలని, అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచి ఈఈని కేటాయించాలని ఎస్ఈని ఆదేశించారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, 3 రోజుల పాటు కొనసాగనున్న ముఖ్యమంత్రి పర్యటన. గుంటూరులో ఘనంగా ప్రారంభమైన నంది నాటకోత్సవాలు, హాజరైన మంత్రి వేణుగోపాల్, పోసాని కృష్ణమురళి, అర్హులకు మాత్రమే నంది అవార్డులు ఇస్తామని ప్రకటన. వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శనంతో తరించిన భక్తులు. 2024 సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు, విజయవాడలో ఉన్నత స్థాయి సమీక్ష, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.